అధ్యక్ష, ఇది రొటీన్ అంశం కాదు అధ్యక్ష. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద డీటెయిల్డ్ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇప్పుడే కాదు. ఇప్పుడు ఆ డాటా, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవాళ దగ్గర కూడా లేవు. తప్పకుండా మేము ఈరోజు చర్చకు అవకాశం ఇవ్వండి, మేము చర్చిస్తాం. సమగ్రమైనటువంటి చర్చ జరగాలి అనంటే వాళ్ళు సమాచారం ఇచ్చిన తర్వాత మరొకసారి చర్చిస్తే అనుకున్న స్థాయి. ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీల విషయంలో అనేక హామీలు ఇచ్చింది. అందులో చాలా విలువైనటువంటి హామీ ఈ కులగణన, 42% రిజర్వేషన్లు అనేది. రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ సమాజానికి ఒక ఆశ. ఇన్ని సంవత్సరాలు మా విషయంలో అన్యాయం, అవమానం కొనసాగినాయి. ఇక ఈ దుస్థితి శాశ్వతంగా రూపుమాపబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆశపడి వారి నిర్ణయానికి అనుగుణంగా ఆశించిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. వచ్చిన తర్వాత కొంత కాలయాపన జరగవచ్చు. చివరికి కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయ్యి డైరెక్షన్లు ఇచ్చిన తర్వాత గణన చేసిండు. ముందు డెడికేటెడ్ కమిషన్ విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండే. ఇంత జరిగిన తర్వాత ఈ 3-4 రోజులుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ కుల గణన మీద అనేక విధాలైనటువంటి ఆశలు, నమ్మకాలు పెట్టుకున్నారు అధ్యక్ష. కానీ కొండందవ్వి ఎలుకను పట్టినట్టు. ఇది ఏం సర్వే అధ్యక్ష? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో అప్పటికి సెటిల్డ్ స్టేట్ కాదు అధ్యక్ష. సమగ్ర కులగణన అని ఆనాటి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఒక కుటుంబ సర్వే నిర్వహిస్తే ఒక పండుగ వాతావరణం అధ్యక్ష. బహుశా నాకు తెలిసి తెలంగాణకు సంబంధించి వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు ఆ గణనలో, కుటుంబ సర్వేలో పాల్గొనకపోతే నేను ఉన్నట్టు కాదేమో అనేటువంటి భావనతో కూడా లక్షలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసిండ్రు. క్లారిటీ వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఆ రోజు మరి జనాభాకు ఈరోజు ఈ సర్వే తర్వాత చూస్తే బీసీ జనాభా 20 లక్షలు తగ్గింది అని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు. అసలు సర్వే జరపడం కానీ, ప్రజలు డిమాండ్ చేయడం కానీ, ఏదైనా సర్వే జరిగిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా మార్పు కనబడుతుంది, మంచి జరుగుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడమే కాదు, ఎవరైనా మా సమస్య మీద స్టేట్మెంట్లో ఎక్కడా కూడా పర్సంటేజ్లు ఎంత ఉంది ఏంది అనేది మొత్తంగా ఇవ్వలేదు. బయట కూడా ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు అధ్యక్ష. తను ఇంత తగ్గింది బీసీ పర్సంటేజ్ అని మాట్లాడడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం నుంచి ఒక పేపర్ కూడా బయటకు వెళ్ళలేదు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్ళలేదు. ఇప్పుడు మీ ముందు పెట్టిందే కరెక్ట్ ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్. మీరు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారు అనేటువంటి మాట కాకుండా మేము ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని రేజ్ చేయండి. అంతేగాని వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. క్లారిఫికేషన్స్ మీరు ఇచ్చినటువంటి సమాచారంలోనే ఉంది. ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, ఇది ప్రభుత్వానికి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు, సభ్య సమాజానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ అందరినీ తప్పుపడతాం, మేము తప్పులు చేసి కూడా ఆ తప్పును ఎవరైనా చూపించేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని సహించమనేటువంటి వైఖరి కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరో రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి సమాచారం కాదు అధ్యక్ష. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు ఏమంటారంటే
అఫీషియల్ డాక్యుమెంట్ కాదు కదా. అఫీషియల్ అఫీషియల్ డాక్యుమెంట్ కానప్పుడు ఎందుకు మీరు దాన్ని టేకప్ చేస్తారు? తర్వాత మన ఎల్ఓపి గారు ప్లీజ్, ఇదే డిస్కషన్ కాదు ఇది, మీరు ఓన్లీ క్లారిఫికేషనే అడగవచ్చు. విన్నారా? మీ క్లారిఫికేషన్ అడగండి. క్లారిఫికేషన్ తప్పకుండా ఇది మా సభ దృష్టికి తీసుకొస్తున్నాం. రేపు కాబట్టి ఎల్లుండి కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. సమగ్ర కుటుంబ సర్వే నాటికి ఈనాటికి వచ్చినటువంటి సమాచారంలో అప్పటికి ఇప్పటికీ బీసీల సంఖ్య తగ్గింది అనేది సమాజం మొత్తం భావిస్తూ గందరగోళంలో. అది కూడా సమగ్ర కుటుంబ సర్వే కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాలేదు అనుకుంటా. ప్లీజ్ డిప్యూటీ సీఎం గారు. నేను కాంట్రడిక్ట్ చేయను చిన్న సార్. మధుసూదనాచారి గారు ఇంతకుముందు శాసనసభ సభాపతిగా కూడా చేశారు. మేము ఇచ్చినటువంటి సమాచారం ఇప్పుడు సైంటిఫిక్గా మొట్టమొదటిసారి దేశ చరిత్రలో సర్వే చేసి ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్. వారేం చెప్తా ఉన్నారంటే గతంలో 2014 నాడు సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. అదో పెద్ద పండగలా జరిగింది. ఆ పండగలా జరిగిన లెక్కల ప్రకారం ఎట్లా ఉంది, మీ లెక్క ఎట్లా ఉందని అంటున్నారు. నేను అంటున్నా ఉన్నాను, నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏది అఫీషియల్ సర్వే లేదు అధ్యక్ష. ఒకవేళ మీరు చేశానని చెప్పుకునేటువంటి సర్వే అధికారికంగా మీరు చేసి ఉండుంటే దాన్ని సభలోనే పెట్టేవాళ్ళు, లేదా దాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేసేవాళ్ళు. మీరు సభలో పెట్టలేదు, పబ్లిక్గా అనౌన్స్ కూడా చేయలేదు. అసలు పబ్లిక్గా అనౌన్స్ చేయనటువంటి డాక్యుమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ ఎట్లా అవుతుంది అధ్యక్షది? ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్ సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఏదైనా జరిగిందంటే కేవలం ఈ సర్వే ఒకటే. ఎందుకనంటే ఈ సర్వే మామూలుగా చేయలేదు అధ్యక్ష. మేము ఈ సర్వే సంబంధించి వారు చెప్తా ఉన్నారు, ఒకరోజు రాష్ట్రం ఏర్పడంలోనే ఒక రోజులో సర్వే మొత్తం పూర్తి చేసి పండుగ వాతావరణం చేసాం. మేము అట్లా చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఈ సర్వే ఎంత సిస్టమేటిక్గా చేసామనంటే జీవో ఇష్యూ చేసిన దగ్గర నుంచి, అంటే సభలో అసలు క్యాబినెట్ రిజల్యూషన్ తీసుకున్న దగ్గర నుంచి, జీవో ఇష్యూ చేసిన దగ్గర నుంచి, అసెంబ్లీలో పెట్టిన దగ్గర నుంచి పూర్తిగా అయ్యే సమయం కల్లా ప్రతిదీ క్రోనలాజికల్గా చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణకు అధ్యక్ష, క్యాబినెట్ రిజల్యూషన్ 4/2/2024 నాడు చేశాం. అసెంబ్లీ రిజల్యూషన్ 16/2/2024 నాడు చేశాం. జీవో 10/10/2024 నాడు చేశాం. గవర్నమెంట్ మేము 19/10/2024 నాడు ఇష్యూ చేసింది. చేసిన తర్వాత ఈ సర్వే చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో మామూలుగా ఇంతవరకు ఎవరు సైంటిఫిక్గా చేయలేదు. అట్లా గాలికి చేస్తే బాగోదని ఒక పైలట్ స్టడీ చేశాం. ఆ పైలట్ స్టడీ 4 జిల్లాల్లో 4 మండలాల్లో 4 గ్రామాల్లో చేశాం అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే నేను ఇస్తాను వారికి. అట్లాగే ఆ తర్వాత ఇవి చేయటం కోసం ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేశాం. ఆ ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం కోసం ట్రైనర్స్ టు ట్రైనర్స్ అని 28/10/2024 నాడు సూపర్వైజర్స్కి ఎన్యూమరేటర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం అధ్యక్ష. ట్రైనింగ్ అయిన తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కోసం ఒక ట్రైనింగ్ ఇచ్చాం. అది 16/11/2024 నాడు. ఇవన్నీ చేసిన తర్వాత మెషినరీ అంతా గేరప్ చేసి ఆ తర్వాత హౌస్ లిస్టింగ్ చేసాం అధ్యక్ష. హౌస్ లిస్టింగ్ కూడా ఎట్లా చేసాం, రాష్ట్రంలో 150 ఇళ్లకు కలిపి ఒక బ్లాక్గా చేసాం అధ్యక్ష. ఆ బ్లాక్ కూడా ఎట్లా చేసాము, ఒట్టిగా మేము ఏదో కాగితం మీద కూడా చేయలేదు అధ్యక్ష. 150 ఇళ్ళు లెక్క కట్టి ఆ లెక్క కట్టినట్టు విధంగా మ్యాప్లో ఎట్లయితే సరౌండింగ్ చేసామో 150 ఇళ్ళకి, అట్లా రాష్ట్ర వ్యాప్తంగా 150 ఇళ్ళకి ఒక బ్లాక్ చేసాం. ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని పెట్టాం. బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ రోజుకు 10 గ్రామాలు చేసేటట్టు, 8 నుంచి 10 ఇళ్ళు చేసేటట్టు
అట్లా మొత్తం పెద్ద ఎత్తున సిస్టమేటిక్గా చేసుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఇది 6/11/2024 నాడు హౌస్ లిస్టింగ్ మొదలు పెడితే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 150 ఇళ్లకు సంబంధించి హౌస్ లిస్టింగ్ చేసాం, బ్లాక్ చేసుకుంటాం. 3 రోజులు పూర్తయిన తర్వాత ఈ సర్వే 9/11/2024 నాడు మొదలుపెట్టాం అధ్యక్ష. ఈ మొదలుపెట్టిన సర్వే ఇది పూర్తిగా కంప్లీట్ చేయటం కోసం 25/12/2024 కల్లా కంప్లీట్ చేశాం. చేసిన దాన్ని మళ్ళీ డేటా ఎంట్రీని 20/11/2024 నాడు మొదలుపెట్టి 25/12/2024 కల్లా డేటా ఎంట్రీ కంప్లీట్ చేశాం. ఈ చేసినటువంటి డేటా ఎంట్రీ సబ్మిషన్ ఈ కేబినెట్ సబ్ కమిటీకి 2/2/2025 నాడు ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటా ఎంట్రీ చేసిన మొత్తం ఇన్ఫర్మేషన్ కేబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేసింది. కేబినెట్ సబ్ కమిటీ మొత్తాన్ని తీసుకొని వాళ్ళంతా స్టడీ చేసి దాన్ని కేబినెట్కి మొత్తాన్ని ఈ కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ కూడా అందించింది. ఆ అందించిన రిపోర్ట్ ఆధారంగా మొత్తం కేబినెట్ అప్రూవ్ చేసిన తర్వాతనే ఇవాళ 4/2/2025 నాడు, అంటే ఏ రోజైతే మేము కేబినెట్ రిజల్యూషన్ చేశామో 4/2/2024 నాడు కేబినెట్ చేసిన రిజల్యూషన్ ఇవాళ కరెక్ట్గా 4/2/2025 సంవత్సరం లోపల దీనికి కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా చాలా సిస్టమేటిక్గా సర్వే చేసాం అధ్యక్ష. ఇది గాలికి చేసినటువంటి సమాచారం కాదు. ఎవరైనా పొరపాట్ల ఇది సక్రమంగా చేయలేదు ఆ రోజుల్లా చేసినట్టు అనుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను దానికి కూడా సంబంధించిన సమాచారం కూడా చెప్తున్నాను, వారి దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను. ఈ పైలట్ సర్వే 4 జిల్లాల్లో ముందు చేశాం. ఇదేమైనా సరిగా సక్రమంగా జరగలేదని మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే నేను మళ్ళీ ఒకసారి 4 జిల్లాల్లో ఆసిఫాబాద్ జిల్లాలో కౌటగూడ అనేటువంటి గ్రామ పంచాయతీలో ఆసిఫాబాద్ మండలంలో ఆసిఫాబాద్ డిస్టిక్లో చేశాం. అట్లాగే సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ అలంపూర్ మండల్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఒక ఊర్లో చేశాం. ఆ తర్వాత నార్సింగి మున్సిపాలిటీలో ఆర్ఆర్ డిస్టిక్లో చేశాం. ఆ తర్వాత అన్నవరం గ్రామ పంచాయతీ కొణిజర్ల మండలం ఖమ్మం డిస్టిక్లో చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ చేసే ప్రక్రియ అంతా ఏదో మనం 4 ఏళ్ల మధ్యలో కూర్చొని చేస్తే బాగుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్లో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టాం. మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం, మీకు ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే మీ ప్రశ్నలు కానీ లేకపోతే దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందో మీ సలహాలు సూచనలు చెప్పండి అని కూడా చేశాం. అంతేకాదు అంతా అయిన తర్వాత స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా కన్సల్టేషన్ మీటింగ్ ఆన్ 5th November 2024 నాడు హైదరాబాద్లో నిర్వహించాం. దీనికి కావాల్సినటువంటి సోషల్ యాక్టివిస్టులు అందరినీ పిలిచి